హలో అండి. కొంతమందిలో పదే పదే బ్లడ్ తగ్గుతూ ఉంటుందనమాట. అంటే హిమోగ్లోబిన్ శాతం పడిపోతూ ఉంటుంది. కొంతమందికి రక్తం ఎక్కువ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. సంవత్సరాల తరబడి వ్యాధి ఉంటుంది. కొంతమందిలో రీసెంట్‌గా అంటే నెల, 2 నెలల్లో స్టార్ట్ అవుతుంది. రిపీటెడ్‌గా ప్రతి 2, 3 రోజులకి ఒకసారి బ్లడ్ అవసరం అవుతుంది. దీనికి రకరకాల కారణాలు ఉంటాయన్నమాట. సో, నేను చెప్పిన లాంగ్ స్టాండింగ్ కారణాలు ఉంటాయి. కొన్ని షార్ట్ పీరియడ్ కారణాలు ఉంటూ ఉంటాయన్నమాట. లాంగ్ స్టాండింగ్ ఏంటంటే కొద్దిగా అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ గానీ, తిన్నది లోపలికి మనకి బాడీకి పట్టకపోవడం అంటాం కదా! అంటే మనం తినే ఆహార పదార్థంలో ఉండాల్సిన ఎలిమెంట్స్ బ్లడ్‌లోకి ఎంటర్ అవ్వకపోవడం, అవి బోన్ మ్యారోలో రక్తాన్ని తయారు చేసే అవకాశం ఇవ్వలేకపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. కొంతమందిలో పర్సిస్టెంట్ బ్లీడింగ్ అవ్వడం కానీ, తిండి ఆహ్, ఆహార అలవాట్లలో ఉండే తేడాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటుంటాయి. అవి కాకుండా కొన్ని రకాల బోన్ మ్యారో సమస్యలు ఉంటూ ఉంటాయన్నమాట. మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అని, లేదంటే కొంతమంది పేషెంట్స్‌లో మల్టిపుల్ మైలోమా కూడా ఇలాగ మల్టిపుల్ మైలోమా అనే ఒక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ కూడా ఇలా ప్రెజెంట్ అవుతూ ఉంటుంది. ఇవి కాకుండా ఎక్యూట్‌గా అంటే నెల, 2 నెలల్లోనే బ్లడ్ సమస్యలు ఎక్కువైపోవడం, పదే పదే రక్తం ఎక్కించాల్సి రావడం, ఇలాంటివి కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ హిమోలైటిక్ ఎనీమియాస్‌లో చూస్తూ ఉంటాం. కొన్ని రకాల సీరియస్ బ్లడ్ క్యాన్సర్స్‌లో కూడా ఇవి చూస్తూ ఉంటాం అనమాట. సో, కాజ్ ఏంటి? రక్తం ఇలా పదే పదే తగ్గడానికి కాజ్ ఏంటి అనేది పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. రకరకాల కారణాలు ఉంటాయి. బ్రాడ్‌గా ఉంటుంది. మనం క్లోజ్‌గా వచ్చి నారో డౌన్ చేసుకునే డయాగ్నోసిస్‌ని, ఒక డిసీజ్‌ని పిక్ చేసి దానికి ట్రీట్మెంట్ చేయగలిగితే ఈ సమస్య నుంచి బయటకొచ్చే అవకాశం ఉంటుంది.